ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 6 నెలల వరకు నిలవ ఉండే ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి. కరెక్ట్ కొలతలతో చెప్తున్నాను, జాగ్రత్తగా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు పాన్ లో 1 కప్ ఆయిల్ వేసి వేడెక్కాక 1 కేజీ టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 కేజీ అంటే నాకు 6 కప్పుల టొమాటో ముక్కలు వచ్చాయి. ఇప్పుడు ఇందులో 1 కప్పు చింతపండు యాడ్ చేసుకుని 1/3 కప్పు సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత అంతా మిక్స్ చేసుకుని టొమాటోలు గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. నాకు ఇలా అవ్వడానికి 20 నిమిషాలు టైం అయితే పట్టింది. ఇప్పుడు ఇది చల్లారాక ఇందులో 1 కప్పు కారం వేసుకుని మిక్స్ చేసి రోట్లో కానీ గ్రైండర్ లో కానీ గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈలోగా 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ ఆవాలు ఒక పాన్ లో లైట్ గా ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు తాలింపు కోసం 1/2 కప్పు నూనె వేసుకుని 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 కప్పు అంత వెల్లుల్లి, 10 ఎండుమిర్చి, 3 రెమ్మల కరివేపాకు, 3/4 టీ స్పూన్ ఇంగువ వేసేసి తాలింపు అంతా బాగా ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళలో మెంతులు ఆవాల పొడి వేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకున్న తాలింపుని కూడా ఇందులో యాడ్ చేసి అంతా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్ లో పెట్టకపోయినా 15 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. టిఫిన్స్ లోకి, రైస్ లోకి రెండింటిలోకి బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ లో